అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 42. ప్యూన్ అరేంజ్ చేసిన ఫుడ్ని టమ్మీ ఫుల్గా తింటుంటే వచ్చింది రియా. హాయ్ రియా, రా నువ్వు కూర్చో, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అంటున్న శ్రీ మాటలకి ఒక్కసారిగా షాక్ అయింది. ఏమైంది రియా, అలా చూస్తున్నావు? నువ్వేంటి శ్రీ, ఇంత హ్యాపీగా ఉన్నావు అంటుంటే, అవునా, ఏమో నాకు తెలీదు, రోజు ఎలా ఉంటానో అలాగే ఉన్నానుగా అన్నాడు ముద్ద నోట్లో పెట్టుకుంటూ. నో శ్రీ, ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తున్నావు. ఎన్నడూ లేని హ్యాపీనెస్ నీ ఫేస్లో కనిపిస్తోంది. ఇన్నేళ్ల కాలంలో ఈరోజు ఉత్సాహంగా కనిపిస్తున్నావు అనింది రియా. రియల్లీ అన్నాడు శ్రీ ఆశ్చర్యంగా. అవును శ్రీ, సర్లే, నాలోని మార్పుని బాగానే కనిపెట్టేశావు గాని వచ్చి కూర్చో అంటుంటే, నేనిప్పుడే తినేసొచ్చాను శ్రీ, నువ్వు తిను. నో, నువ్వు ఈరోజు నాతో కలిసి లంచ్ చేయాల్సిందే అంటుంటే అతడి విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తూ అతని పక్కన కూర్చుంది రియా. ఇక ఆమెకు సర్వ్ చేసి తిను అన్నాడు. అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ తింటోంది. ఇక్కడ మెలకువ వచ్చిన శ్రీజ కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడ ఉన్నానో గుర్తు రావడానికి నిమిషం పడితే గబుక్కున లేచి కూర్చొని, నేను ఇక్కడి నుండి బయటపడాలి, ఎలా వెళ్ళాలి అంటూ చుట్టూ చూసింది. అక్కడ వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు, కానీ లెఫ్ట్ సైడ్లో బాల్కనీ డోర్ మాత్రం కనబడింది. మెల్లగా లేచి కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకొని గబుక్కున ఆమెను చూసుకోగానే ఒంటిపై డ్రెస్ కనబడింది. ఇదేంటి, నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు అనుకుంటూ బాల్కనీ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళి ఓపెన్ చేయగానే ఆమె 5th ఫ్లోర్లో ఉన్నానని అర్థమవుతుంటే పైనుండి కిందకి చూస్తుంటే కళ్ళు తిరిగినట్లు అనిపించింది శ్రీజకి. అమ్మో, ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలి? నేను తనతో ఉంటే అక్కడ వాళ్ళ ప్రాణాలు పోతాయి అని ఆలోచిస్తుండగా మొబైల్ రింగ్ అయిన సౌండ్కి లిఫ్ట్ చేసి, హలో కావ్య. హా శ్రీ, ఏం చేస్తున్నావే? ఆఫీస్ ఎలా ఉంది అంటుంటే, ఆఫీస్లో ఏం చేస్తారే, వర్క్ చేస్తున్నా, ఆఫీస్ కూడా చాలా బాగుంది అనింది లోపల బాధ ఉన్న బయటికి కనిపించకుండా. లంచ్ చేసావా? చేశానే, అప్పుడే అనింది శ్రీజ. లంచ్ టైం ఇప్పుడైతే అప్పుడు చేయడం ఏంటే? మా ఆఫీస్లో కాస్త ఎర్లీగా అవుతుందిలే. అవునా, నువ్వైతే హ్యాపీగానే ఉన్నావుగా? అవునే, చాలా హ్యాపీగా ఉన్నాను. సరే, మా బాస్ వస్తున్నారు, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది శ్రీజ. ఎలా పారిపోవాలని ప్లాన్స్ వేస్తున్న శ్రీజ మొబైల్ వైబ్రేట్ అయింది. ఒక్కసారిగా గుండెల్లో దడగా అనిపించి టక్కున మొబైల్ ఓపెన్ చేసి చూడగానే, అదే నెంబర్, వాడిని వదిలి వెళ్ళలేదనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శవాలుగా మారుతారు అన్న మెసేజ్ చూసి ఒక్కసారిగా శ్రీజకి ఒంట్లో వణుకు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా డోర్ దగ్గర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చిరుతలాంటి కళ్ళతో షార్పుగా ఆమెనే చూస్తూ ఉన్నాడు శ్రీ. ఒక్కసారిగా గతుక్కుమంది శ్రీజ. ఏం చేస్తున్నావు అంటూ కళ్ళెగరేశాడు. ఏం మాట్లాడలేదు శ్రీజ. ఆమె మౌనం ఇంకా చిర్రెత్తుకొస్తుంటే ఒక్క ఉదుటిన దగ్గరికి వచ్చి బుగ్గలు వత్తి, నిన్నే, ఏం చేస్తున్నావే, నోరు లేదా, మాట్లాడవేంటి అని అరిచాడు గట్టిగా. పట్టిన చేతిని విసిరికొట్టి, రూమ్లో ఏం చేస్తారు? ఏం చేయట్లేదు. మీ ఆఫీస్ అని తెలియక వచ్చాను. నన్ను వదిలేస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అచ్చా, ఇంకేం కలలు కంటున్నావో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చేయాల్సిందేమీ లేదు. నిన్ను చూడ్డం, నీతో మాట్లాడటం నాకు నచ్చట్లేదు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటున్న శ్రీజ మాటలకి గుండెని చీల్చినంత బాధ, మనసు లోతుల్లో నుండి బాధ తన్నుకొస్తుంటే నెక్స్ట్ సెకండ్లో శ్రీజ గొంతు శ్రీ చేతిలో చిక్కింది. అసహనంగా ఆమెను చూస్తూ, నాతో సిగ్గు లేకుండా ఉన్నప్పుడు ఎటుపోయాయి ఇవన్నీ? ఇప్పుడు నాతో మాట్లాడటం ఇష్టం లేదు అంటున్నావు? ఓకే, ఆల్ రైట్. ఇష్టం లేకపోయినా నా టార్చర్ భరించడానికైనా ఉండాలిగా. ఇక్కడే పడిచావు. నా నుండి తప్పించుకోవడానికి ట్రై చేసావనుకో, చంపి పారదొబ్బుతా అని విసురుగా వదిలేసరికి కింద పడింది శ్రీజ. ఆమె రెక్కపట్టి విసురుగా నిలబెట్టి, నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, వచ్చి మసాజ్ చెయ్యు అని ఆమె చెయ్యి వదిలి ఒళ్ళు విరుచుకుంటూ అంటాడు. దా అని ఆమె చెయ్యి పట్టి లాక్కుపోయి, టేబుల్ డ్రాలో బాడీ మసాజ్ ఆయిల్ ఉంటుంది, తీసుకురా అని చెప్పి షర్టు విప్పేసి బెడ్ మీద పడతాడు శ్రీ. అతడి బాడీని చూసి గుటకలు మింగుతూ, అబ్బా, నా బాధని ఎవరికి చెప్పుకోవాలి? శ్రీకి చెప్పిన నెక్స్ట్ సెకండ్ అక్కడ వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఆమె రెక్కపట్టి అతడి మీదకి లాక్కోగానే
ఫోర్స్గా లాగేసరికి వెళ్ళి అతని మీద చేరిపోయింది. ఎదురుగా బాబు బాడీ సెమీ న్యూడ్గా కనిపిస్తుంటే గుడ్లప్పగించుకొని చూస్తుంటే, ఏంటే తినేస్తావా అలా చూస్తున్నావు అన్నాడు షార్పుగా చూస్తూ. అతని మాటలకి తేరుకొని కోపం నటిస్తూ, నాకు దూరంగా ఉండమని చెబితే ఎందుకిలా నన్ను నీ మీద పడేలా చేసుకుంటున్నావు? నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయ్. నిన్ను వద్దనే కదా నేను దూరంగా వచ్చింది, మళ్ళీ ఏంటిది? నాకు నువ్వన్నా నీ ఫ్యామిలీ అన్నా అసహ్యం అనింది తల తిప్పుకుంటూ. మరి ఇంతకు ముందేంటి ప్రేమ అన్నావు? ప్రేమించాను కానీ దానికంటే ఎక్కువగా అసహ్యించుకుంటున్నాను. నీకు నీ తండ్రిని దూరం చేస్తేనే అంత బాధేస్తుంది. నా కన్న తల్లిదండ్రులు నా కళ్ళ ముందే చనిపోతే నాకెంత బాధుంటుంది. ప్రేమించాను కాబట్టి నిన్ను చంపకుండా వదిలిపెట్టాను. లేకపోతే నిన్ను కూడా మీ నాన్నతో కలిపి చంపేసుండేదాన్ని అనింది కళ్ళు పెద్దవి చేసి. ఆమె మాటలకి సర్రుమని పెరిగింది బీపీ. నెక్స్ట్ సెకండ్లో అతడి మీద ఉన్న శ్రీజ ఇప్పుడు అతని కింద నలిగిపోతూ ఆమె ఒళ్ళును అతడి చేతుల్లో అతడి పళ్ళతో నలిపేస్తూ కొరుకుతున్నాడు. ఏంటే నన్ను చంపేస్తావా? అంత దమ్ముందా? అయితే చంపేసేయి. ఇదిగో గన్ తీసుకో అంటూ టేబుల్ డ్రాలో ఉన్న గన్ తీసి ఆమె చేతిలో పెడుతూ అంటాడు. ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంది శ్రీజ. ఎందుకురా నన్ను నీ దగ్గర ఉంచుకొని నువ్వు నీ ఫ్యామిలీని దూరం చేసుకుంటావు? నేను పాపిష్టిదాన్ని, నన్ను వదిలేసేయ్ శ్రీ. ఈ విషయం నీకు ఎలా చెప్పాలి? నేను అనేదాన్నే లేకపోతే ఎలాంటి సమస్య ఉండదు. సో నేను చనిపోతే అన్న ఐడియా రావడంతోనే గన్ చేతిలోకి తీసుకొని అతని పక్కకు తోసి అతడి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నిజంగా చంపేస్తా, నన్ను వదిలేసేయ్ అనింది రోషంగా. అవునా? అయితే కాల్చేసేయ్. నన్ను చంపేసి ఇక్కడి నుండి అడుగు బయటపెట్టు అంటుంటే, అసలు నీకు ఎలా చెప్పాలి శ్రీ? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అని మనసు ఒకటే పోరు పెడుతుంటే అతడి మొండితనం తెలిసిన శ్రీజ ఆమె బ్రెయిన్ దగ్గర గన్ పెట్టుకొని, నిన్ను ప్రేమించాను కాబట్టే ఎక్కడో ఒక మూలన నా మనసు ఒప్పట్లేదు. సో నిన్ను కాదు నేను చనిపోతా. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నువ్వు పగ పగ అంటూ నా చుట్టూ తిరుగుతున్నావుగా, చాలా రిలాక్స్ అవుతావు నేను పోతే అని ట్రిగ్గర్ పైన వేలు పెట్టి చెబుతుంటే ఒక్కసారిగా దిగ్గున లేచి, ఏంటే నాటకాలాడుతున్నావా? ఇలా చేస్తే నిన్ను వదిలిపెడతానని అనుకుంటున్నావా అంటున్న శ్రీ మాట బయటకి రాకముందే ఒక్కసారిగా బుల్లెట్ సౌండ్. శ్రీ గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోయాడు. బుల్లెట్ పక్కనే ఉన్న విండో గ్లాస్కి తగిలి బల్లున పగిలిపోయింది. శ్రీజ నిజంగానే షూట్ చేసుకుంటుంది అని గ్రహించిన శ్రీ ట్రిగ్గర్ నొక్కుతుంది అన్న క్షణంలో ఆమె చేయి పట్టి పక్కకు లాగాడు. బుల్లెట్ వెళ్ళి విండో గ్లాస్కి తగిలింది. ఆమె చేతిలో ఉన్న గన్ లాక్కొని ఆమె చెంపని చెల్లుమనిపించాడు. అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి బెడ్ మీద పడింది. ఏంటే ఈజీగా చనిపోదామని అనుకుంటున్నావా? నెవర్. నిన్ను చావనివ్వను. క్షణ క్షణం చస్తూ బ్రతికేలా చేస్తా. ఇంకోసారి పిచ్చి వేషాలు వేశావనుకో, ఇలాంటి నరకం భరించే బదులు చస్తే బాగుండు అనిపించేలా చేస్తా. మైండ్ ఇట్ అని పట్టిన బొగ్గలని విసురుగా వదిలి, నీకు ఏం చెప్పాను? నాకు మసాజ్ చెయ్యు అని చెప్పా. చెయ్యి అని గట్టిగా గద్దివ్వగానే దవడలని అంత గట్టిగా పట్టేసరికి నొప్పితో కళ్ళల్లో నుండి నీరు బయటకు వస్తుంటే వాటిని తుడుచుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళింది. టేబుల్ డ్రాలో ఆయిల్ తీసి శ్రీ దగ్గరికొచ్చింది. అతని బాడీని చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఏం చేస్తున్నావు? చెయ్యి అన్నాడు బేసుగా. ఇక ఆయిల్ తీసి అతడి 6 పలకల శరీరం ఆమెను టెంప్ట్ చేస్తుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ వెళ్ళి ఆయిల్ తీసి బాడీ మీద పోస్తూ మసాజ్ చేయడంలో పడింది శ్రీజ. ఆమె దూదిలాంటి చేతులు అతని బాడీ మీద తగలగానే ఒక్కసారిగా ఒకలాంటి పులకింత ఇద్దరిలో. ఇక ఎలాగో తప్పదు అని అతని మీద ప్రేమ మొత్తం కురిపిస్తూ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో అనుకుంటూ స్మూత్గా ప్రేమగా చేతులతో మెల్లగా రుద్దుతుంటే ఒక్కసారిగా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళాడు శ్రీ. అతనికి సేవలు చేసే భాగ్యం దక్కింది అన్న సంతోషంలో సమస్యలన్నీ పక్కకు నెట్టి అతన్ని ఆరాధనగా చూస్తూ అతడి వీపు మీద ముద్దు పెట్టాలని అనిపిస్తున్న కష్టంగా ఆపుకుంటూ అతడి ప్రాణాన్ని దూరం చేసుకున్నందుకు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కష్టంగా ఆపుకుంటూ అతనికి మసాజ్ చేసి ఆయిల్ పక్కన పెడుతుంటే అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న శ్రీ ఫోర్స్గా ఇటువైపు తిరిగి ఆమె రెక్కపట్టి మీదకు లాక్కుంటూ, ఫ్రంట్ సైడ్ ఎవడు చేస్తాడే? నీ బాబా అన్నాడు పొగరుగా. ఆ మాటకి కోపం నటిస్తూ, నా బాబుని చంపకపోతే చేసి ఉండేవాడేమో అనింది అంతే పొగరుగా. ఆమె జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని ఆమె పెదవులని గాఢంగా ముడివేశాడు.
ఎంత హార్డ్‌గా కిస్ చేస్తున్నాడు అంటే ఊపిరి కూడా ఆడట్లేదు. అంత కసిగా ముద్దు పెడుతున్నాడు. అతడి ముద్దుకి ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. శ్వాస భారంగా మారిపోయింది. ఎంత గింజుకున్నా వదలట్లేదు. ఆమెను కిందకి టర్న్ చేసి నాలుక మీద తడి లేకుండా మొత్తం అంతా ఆమెలోని లాలాజలాన్ని జుర్రుకుంటున్నాడు. ఇక ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది. ప్రాణం పోతుంది అనగా అప్పుడు వదిలి ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఏంటి ఒక్క ముద్దుకే అల్లాడిపోతున్నావు? పిడికెడు ప్రాణం లేదు, గూతలు మాత్రం పెద్దగా వస్తున్నాయి. చంపుతా ఎక్కువ మాట్లాడితే అని ఆమె మెడపై కసిగా కొరుకుతూ, మసాజ్ చెయ్యి అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ. ఇక టేబుల్ మీద పెట్టిన ఆయిల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ముద్దు నుండి తేరుకొని శ్వాస 3 నిమిషాలకి నార్మల్ అయితే ఇక వెళ్ళింది మసాజ్ చేయడానికి. ఫ్రంట్ సైడ్ కూడా ఆమె మసాజ్ చేస్తుంటే చూస్తున్నాడు. అలాగే అతని చూపులకి తడబడుతూ కళ్ళు పక్కకు తిప్పింది. అప్పుడు చాలా అందంగా ఉన్న శ్రీ ఇప్పుడు అతని ఫేస్లో ఆ గ్లో కనిపించడం లేదు. ఏదో కోల్పోయినట్లు డల్గా మారిపోయింది. అతని బాడీ కూడా చాలా సన్నగా అయిపోయి ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. మసాజ్ చేసి వెళ్ళి ఓ పక్కన కూర్చుంది దిగులుగా. ఏయ్, ఒళ్ళంతా చిరాగ్గా ఉంది, బాత్ చేయించు అన్నాడు. అతని మాటలకి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. నేను ఒక్కసారి చెబుతా, వినలేదనుకో లాక్కెళ్లాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పి వాష్రూమ్కి వెళ్తుండగా, నేను రాను అనింది గట్టిగా. ఆమె మాటలకి చంపేసేలాగా చూశాడు. అతని చూపులకి భయపడి ఇక చేసేది లేక అతడి దగ్గర ఉండే అదృష్టం అలాగైనా దక్కుతుంది అని వెళ్ళింది వాష్రూమ్కి. ఇక బాత్రూంలో అతని అవతారం చూసి ఒక్కసారిగా కళ్ళు నోరు పెద్దవి చేసుకుని టక్కున తల తిప్పేసుకుంది. ఓన్లీ ఇన్నర్ వేర్లో ఉన్న శ్రీని చూసి, ఏయ్ కానివ్వు అన్నాడు. అసలేమనుకుంటున్నావు? సిగ్గులేదా ఒక ఆడపిల్ల ముందు అలా ఉండడానికి? ఆడపిల్ల ఆడపిల్ల ముందు ఉండడానికి సిగ్గు కావాలి కానీ ఒక రాక్షసి ముందు ఉండడానికి సిగ్గు దేనికి? నోరు మూసుకొని వచ్చి ఒళ్ళు రుద్దు అన్నాడు. ఇక చేసేది లేక స్నానం చేయించడంలో పడింది. ఇది ఇల్లా ఆఫీస్నా ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఒళ్ళుని తడుముతుంటే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు ఇద్దరిలో. అతడికి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అవ్వట్లేదు. బ్యాక్ సైడ్ రుద్ది ఫ్రంట్కి రాగానే ఆమె నడుం పట్టి ఒడిలోకి తెచ్చుకొని, నీ మీద ఎంత పగ ఉన్నా ప్రేమనే గెలుస్తుందేంటే? నిన్ను ఎంత దూరం పెడదామన్నా పదే పదే నిన్ను తాకాలని నా మనసు తపిస్తూ ఉంది. ఏం మాయ చేశావే అంటూనే నడుముని గట్టిగా నొక్కాడు. హా అని అరిచింది. అరవకు అంటూ ఆమె చున్నీ లాగి పక్కన పడేసి ఆమె ఎద మీద పంటిగాడు పెట్టాడు శ్రీ. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రీజకి. ఎందుకిలా చేస్తున్నావు అనింది కళ్ళ నీళ్లతో. ఆమె అలా అనగానే ఈగో సాటిస్ఫై అయ్యి, అబ్బా ఏమున్నావే, అస్సలు ఆగలేకపోతున్నా. నా మనసుని ఎలాగో సాటిస్ఫై చేయలేకపోయావు. కనీసం నా శరీరాన్నైనా సంతృప్తి పరచరాదు? ఎలాగో నీకు ఇలాంటివి అలవాటేగా అంటున్న శ్రీ మాటలకి కళ్ళు ఉరిమి చూస్తూ షడప్ అని అరిచింది. ఆమెకు కోపం వస్తుంటే అతడి ఫేస్లో స్మైల్ వస్తుంది. ఇన్నేళ్లు నాకు దూరంగా ఉన్నావు కదా, నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేశాడా? అంత చిన్నప్పుడే నన్ను తగులుకున్నావు. ఇన్ని రోజులు ఏ మగ గాలి సోకకుండా ఉంటావని అనిపించట్లేదు అంటున్న శ్రీ మాటలకి ఫోర్సుగా వచ్చింది ఆమె చెయ్యి. అతడి బుగ్గని బూర చేసింది. ఆమె అలా కొట్టింది అంటే అలాంటి పనులు చేయలేదు అని మనసు సాటిస్ఫై అయ్యి గట్టిగా హత్తుకున్నాడు. ఆమె కౌగిట్లో సేద తీరుతూ కళ్ళు మూసుకొని అతడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. శ్రీ మాటలకి ఏడుపు తన్నుకొస్తుంటే ఈసారి ఆమె కన్నీరు అతడి వీపుని తడిపేస్తున్నాయి. ఆమె కన్నీళ్ళకి అతడి ఫేస్లో సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. పరాయి మగాడితో శరీరం పంచుకునే అంత బజారుదాన్ని అనుకుంటున్నావా శ్రీ? ఈ బాడీ నీకు మాత్రమే సొంతం. ఈ ప్రాణం నీది. వేరే వాళ్ళతో ఊహించుకొని నన్ను మలినం చేయకు అని మనసులో చెప్పుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. అతని గట్టిగా చుట్టేయాలని ఉన్న ఆ కోరికని అదుపు చేసుకుంటూ దూరం నెడుతూ ఉంది శ్రీజ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.